ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండి రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క లేదనే గానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్, ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు. నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ వేస్తా. పద. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు అవి నా వెనకలేరా. అలాగే అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడు టీవీ ముందు పాకుతుంటా. లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలే అమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. శవం చాలా తేలిగ్గా ఉందిరా. మామూలుగా అయితే శవాలు బరువెక్కుతాయి, అలాగైతే మొయ్యలేక చచ్చేవాళ్ళం. నిజమే, శవం కట్టిలా బీసుపోవాలి కానీ ఇలా నార్మల్ గా ఉందేట్రా? అవునరా, ముఖం కూడా కళకళలాడుతుంది. గొప్ప అదృష్టవంతుడురా. గొప్ప గొప్ప శవాలు చూసి వెళ్ళినట్టు అందరూ ఈడి శవాన్ని చూసి వెళ్తున్నారు. ఇది మోసం సార్, అన్యాయం సార్. డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళలేకుండా రూమ్ తీసుకొచ్చారు. నా డెడ్ బాడీ నాకు ఇచ్చాను సార్, మీకు దండం పెడతాను. ఎరా, బాడీ రైస్ లో పెట్టమన్నానా? అవునన్నా, మల్లేష్కి రైస్ తేడానికి వెళ్ళాడు. సరే గానీ హనుమంతు గారు మందు తేవడానికి వెళ్ళాడు.
మీరు వెళ్ళి అందరికి వేడి వేడి బిర్యానీ పట్టరండి. మన పిక్చర్ హౌస్ఫుల్ అయింది కదా, ఫుల్ గా మందు కొడదాం. అలాగే అన్న. రేయ్ నువ్వు రారా. ఏంట్రా నీకు అలా ఇప్పుడు చెప్పు. శవాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కుళ్ళిపోతుంది. ఎంత డేటర్ మనోడైనా కంపెనీ కంట్రోల్ చేయడం కష్టం. ఆ శవాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి కాల్చేసుకుంటాను. కుదరదు. వద్దు, చచ్చిపోతాడు. చచ్చిపోతాడా? వద్దు అంటే శవాన్ని ఇక్కడ ఉంచుకోవద్దని. చచ్చిపోతాడంటే చచ్చిపోయాడు. ఎవరిది గొంతు? బాడీ ఎదురా? బాడీ ఏదా? పడేవారే బాడీ ఇక్కడే ఉంది కదా, కనిపించలేదా? ఏంట్రా కామెడీయా? వామ్మో, అనుకున్నంత జరిగింది. బాడీ ఎక్కువ రోజులు పెట్టుకోదంటే పెట్టుకున్నారు. మీకు అంటువ్యాధి మొదలైంది. అంటువ్యాధంటే కాదు, ఫార్సు. ఫార్సా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అదే పెద్ద ఫార్స్ నాయన. ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్ట. బాడీ ఉంది కదరా? ఇది గ్యారెంటీగా ఫార్స్. ఇక్కడ దాకా వాసన వస్తాయో. నాకు ఫార్స్ ఏంట్రా? ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కడెక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు డ్రైవర్ గారు. ఏమండి, అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి, మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు, ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూప్. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి తీదాదా? ఓకే, తాగుదాం. దిగండి. రండి, మీరు కూడా వచ్చేయండి. రేయ్ నువ్వు కూడా వచ్చేయ్, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చేయ్. టీ అదుకో, టీ అదుకోవా. మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి. అవునండి. అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? వీటిలో ఆ శవాన్ని ఐసులో పెట్టమన్నారా? సరే, అమలాపురం వెళ్ళకుండా పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారండి? ఏమండి? హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫార్సు. ఫార్సులు ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ. రండి రండి శ్రీని గారు, రండి చూడండి. ఇదిగో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. హలో, ఏంటి రిలాక్సింగా? వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతాయారా? ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా. సరే సార్. నేను మార్కెట్కి వెళ్ళి అక్కాయి మటన్ తెమ్మంది. పని చేస్తున్నాను కనబట్లా? ఏంటి రోయ్ సౌండ్ తేడా వస్తుంది? ఎక్స్ట్రా డైలాగులు వస్తున్నాయి. అక్కాయికి చెప్పనేంటి? ఆ రెండో కాలు కూడా కట్టు. చిన్న తప్పికి అమ్మగారు నాకు కాలు తీయించేశారు. ఈ కాలు కూడా పోతే ఎలా బతకాలయ్యా? ఊపిరి పీల్చుకొని వెళ్ళే. అయ్యా కాఫీ. ఓకే. ఏంట్రా కామెడీనా? మనకు అసలు డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు.
బలిసిందిరా నీకు ఉట్టి కప్పిచ్చి కాఫీ ఇచ్చానంటారా దొక్కదంతా అక్కకి చెప్పనేటి ఆ రెండో కన్ను కూడా పీకేస్తుంది అయ్యా క్షమించండి అయ్యా ఓ కన్ను కనపడక కాఫీ పోసిన కప్పు మారిపోయింది క్షణంలో తెస్తా ఒక్కటి ఇచ్చానంటే ఇలా ఎదవ సన్న సన్న దొరుకుతారు మాకు అక్కాయి కోపానికి గురై అవయవాలు పోగొట్టుకున్న అభాగ్యులు. నమస్కారం బాబు. నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? అర్జెంటుగా అక్కయ్య గారితో మాట్లాడాలి. రండి.